వెళ్ళి ప్రధానమంత్రి అయిపోతాడు అనే రేంజ్లో మాట్లాడుతూ ఉంటే వేరే పార్టీ ఒక్క టీడీపీ పార్టీయే కాదు, మళ్ళీ చెప్తున్నా, టీడీపీకి దాదాపు 134 స్థానాలు వచ్చి ఉండొచ్చు. అయితే ఏమి, జగన్మోహన్ రెడ్డి కూడా లాస్ట్ టైం 151 వచ్చినాయి కదా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారు ఎటు ఉంటే అటే రాజకీయం జరుగుతుంది, మీరు అవునన్నా కాదన్నా. ఎందుకంటే నేనేదో నాకేదో ఒక సంవత్సరం ఎక్స్పీరియన్స్, 2 సంవత్సరాలు కాదు, నేను దాదాపు 7 ఏళ్ళుగా నేను పాలిటిక్స్ రెగ్యులర్గా చూస్తున్నాండి, రెగ్యులర్గా నేను మాట్లాడుతున్నాండి. చూసుకోండి అవసరం వీడియోలు, 8 ఏళ్ళుగా వీడియోలు పెడుతున్నాండి. సో నువ్వు మాట్లాడడానికి నీ స్థాయి లేదా, నీ అర్హత లేదా, నీ వయసు లేదంటే అది నేను చెప్తున్నా కదా. మీరు చూడండి, ఆంధ్రజ్యోతిలో ఆనాడు పేపర్లో 2019 ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన మొదటి రోజు రాసినటువంటి వార్తను చూడండి, ఈరోజు ఓపెన్ చేసుకుని 40 నుంచి 53 స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేయడం కారణంగా టీడీపీ పార్టీ అభ్యర్థి ఓడిపోయినారు. 23 పడిపోవడానికి పవన్ కళ్యాణ్ కారణం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి 11 రావడానికి పవన్ కళ్యాణ్ కారణం. అడగవచ్చు మీరు, 20% ఓటింగే గేమ్ చేంజ్.